తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఏకంగా 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలను జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు రేపు యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులను కొన్ని జిల్లాలలో పంపిణీ అవుతున్నాయి. అర్హత సాధించినటువంటి రైతులకు కొంతమందికి డబ్బులు అనేది పంపిణీ చేసినప్పటికీ కొంతమందికి అయితే జమ అవ్వడం లేదు. సో జమ కానటువంటి రైతులు ఏం చేయాలి, మీకు రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏంటో కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సమాచారాన్ని. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన సన్న చిన్నకారు రైతులకు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఇక్కడ పూర్తి స్థాయి సమావేశాలు పూర్తి చేయడం అయిపోయినట్లు సమాచారం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులు క్రెడిట్ చేయబోతున్నారు, ఎటువంటి లబ్ధిదారులకు ఈ రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నారు రేపు అన్నది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు వీడియోలోకి వెళ్ళకే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి దాదాపు ఒక్కొక్క రైతుల ఖాతాలలో ఒక ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను రేపు రైతుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఇక ఇదివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఖచ్చితంగా రైతులు ఫార్మర్ ఏదైతే అప్డేట్ అనేది చేసుకోవాలని వెల్లడించడం జరిగింది, ఫార్మర్ ఐడిని పొందాలని అయితే వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా తమ బ్యాంక్ అకౌంట్ అనేది మినిమం బ్యాలెన్స్తో ఉన్నాయని అయితే చెక్ చేసుకోవాలని తెలియడం అయితే జరిగింది. ప్రభుత్వ ట్రెజరీ నుంచి లబ్ధిదారుల ట్రెజరీలోకి డబ్బులు వచ్చేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే వెళ్ళిపోతాయి. సో అటువంటి వారందరూ తమ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక అవన్నీ చేసిన తర్వాత మార్చి 15వ తారీఖు 17వ తారీఖు నుంచి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధులు 1.40 లక్షల మంది లబ్ధిదారుల ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు దాదాపు 9,600 కోట్ల రూపాయల నిధులు 9 రోజులలోనే మార్చి 15వ తారీఖు నుంచి మొదలుకొని మార్చి 22వ తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయాలని ఇక్కడ సమావేశాలు అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉండండి. మా అఫీషియల్ అప్డేట్ రాగానే మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.